పార్టీలో ఏక్ నిరంజన్ గా అందరూ ఒకటేనని బిల్డప్ ఇస్తున్నారా లేక పైకి కనిపిస్తున్న ఈ సఖ్యత లోపల రగులుతున్న అసంతృప్తికి తెర మాత్రమేనా? రేవంత్ రెడ్డి గడప దాటగానే గాంధీ భవన్ లో మళ్లీ పాత రోజులు గుర్తొచ్చేలా ఓ మంత్రి సమక్షంలోనే నేతలు బాహాబాహికి దిగటం ఏంటి? కనీసం మంత్రి పక్కన ఎవరు కూర్చోవాలనే ప్రోటోకాల్ మీద కూడా అవగాహన లేని నేతలు ప్రజల సమస్యలు ఎలా తీరుస్తారో? కుర్చీ పోరులో కింద పడేంతగా దిగజారిన తీరు కాంగ్రెస్ క్రమశిక్షణకు అద్దం పడుతుందా? ఈ కుర్చీ యుద్ధం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లో మరిన్ని వర్గ పోరులకు నాంది కాబోతుందా? కాంగ్రెస్లో గతంలో చాలా సన్నివేశాలు జరుగుతూ ఉండేవి. కాంగ్రెస్ నేతలు వర్గపోరుతో బాహాబాహికి దిగడం అన్నది కూడా గతంలో ఎక్కువగా కనిపించేది. అయితే ఇప్పుడు మారిన పరిస్థితులు అంతా చూస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కాంగ్రెస్ అంతా ఒక్క త్రాటి మీదకి వచ్చినట్లుగా ఉంది. పెద్దగా మీడియా ముందుకు వచ్చి ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇచ్చే సీన్ అయితే లేదు. అంతేకాదు, అంతా కలిసికట్టుగా ఉంటున్నారు. అలాంటి కాంగ్రెస్లో మళ్లీ ఓల్డ్ ట్రెండ్ రిపీట్ అయినట్లుగా కనిపిస్తోంది. అది కూడా గాంధీ భవన్ వేదికగా చోటు చేసుకున్న బాహాబాహి సీన్స్ చూసిన వారికి ఆ కల్చర్ కంటిన్యూ అవుతుందా అన్న డౌట్లు వచ్చేస్తున్నాయి. చిత్రం ఏంటంటే, మంత్రి అజారుద్దీన్ ఉండగానే ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం. అది కాస్త తోపులాటకు దారి తీయడంతో ఫిరోజ్ ఖాన్ అనే నాయకుడు ఏకంగా కింద పడిపోయారు. ఆయనకు క్యారవాన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉస్మాన్ అల్ హజ్రీకి మధ్య జరిగిన ఈ ఘర్షణ చిన్న సైజు ఫైటింగ్ సీన్నే తలపించిందని అంటున్నారు. కాంగ్రెస్ పెద్దలంతా అక్కడే ఉండి ఘర్షణను ఆపాలని చూసినా కూడా ఆగలేదు సరికదా. అరుపులు, కేకలు ఇలా అతిపెద్ద సీన్నే క్రియేట్ చేశారు. ఇంతకీ ప్రోటోకాల్ విషయంలో ఈ పేజీ వచ్చిందని అంటున్నారు. మంత్రి అజారుద్దీన్ పక్కన ఎవరు కూర్చోవాలి అన్న దాని మీదనే ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య ఘర్షణ ఏర్పడిందని చెబుతున్నారు. ఆ స్టేజ్ మీద ఎవరు కూర్చోవాలి అని వచ్చింది. ఆ మినిస్టర్లు వస్తే అందరు ఊరికి వచ్చినారు. నేను స్టేజ్ మీద నుంచి కింద దిగిన. మా ఉస్మాన్ అల్ హజ్రీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కార్వాన్ ఆయన చేయి గుంజి స్టేజ్ మీద కూర్చోమన్నారు. నీకు అవగాహన ఉన్నది, నువ్వు కూర్చోవాలి అన్నారు. నేను రాను అని ఆయనకు నూకినా. ఆయన నూకినారు. చేరున్నది, నేను పడిపోయినా. వచ్చినాడు, కోట్లించుకున్నాడు, ముద్దు పెట్టినాడు, సారీ చెప్పినాడు. ఓవర్ స్టోరీ. అన్న తమ్ముళ్ళు ఫైట్, దట్స్ ఆల్. అయితే ఈ గొడవ తర్వాత మీడియాతో మాట్లాడిన ఫిరోజ్ ఖాన్ అయితే అంతా ఒక ఫ్యామిలీగా ఉన్నాం, జస్ట్ మిస్అండర్స్టాండింగ్ మాత్రమే అని చెప్పారు. ఇక ఉస్మాన్ తనకు పెద్దన్న లాంటి వాడని ఫిరోజ్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఇదంతా కుర్చీ విషయంలో జరిగిన చిన్న మిస్అండర్స్టాండింగ్ మాత్రమే అన్నారు. మంత్రి పక్కన కూర్చోవాలని అందరూ అనుకుంటారని అక్కడే ఇబ్బంది వచ్చిందని చెప్పారు. నేను అస్సలు ఫిరోజ్ ఖాన్ అంటే పెహల్వాన్, కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రేమ చేస్తా, డిసిప్లిన్ వర్కర్ అని అక్కడ కూర్చున్నా. నేను గొడవ పెట్టలేదు. అండ్ గొడవ ఎవరితో? మా పెద్దన్నతో. ఆయన నాకు చాలా లైక్ చేస్తాడు, నేను కూడా ఆయనకు చాలా లైక్ చేస్తాను. ఆయన సారీ చెప్పేస్తున్నాడు, ముద్దు పెట్టేస్తున్నాడు, రైట్ 100 ఫోన్లు చేస్తున్నాడు. సారీ అయింది, తప్పు అయింది, ఫర్గెట్ ఇట్, నేను క్షమించేసిన. కార్వాన్ నుంచి పోటీ చేసిన ఉస్మాన్ తనకు పెద్దన్న లాంటి వాడని, అంటే తనకు గౌరవమని ఫిరోజ్ ఖాన్ చెప్పారు. ఈ ఘటన తర్వాత ఇద్దరం కలిసిపోయామని, హగ్ చేసుకున్నామని కూడా చెప్పారు. ఇది తమ కుటుంబ విషయమని, కాంగ్రెస్లంతా ఒక కుటుంబమని ఫిరోజ్ ఖాన్ స్పష్టం చేశారు. అయితే ఈ వివాద నేపథ్యంలో మంత్రి అజారుద్దీన్ అయితే అక్కడ నుంచి వెళ్లిపోవడమే కొసమెరుపు. మంత్రి పక్కన ఎవరికి చోటు అన్నది తేలకముందే మంత్రి గారే వెళ్లిపోయారన్నమాట.